మొత్తానికి 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. రేపు కాటారంలో ఒక భారీ బహిరంగ సభ ఉన్నది. ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న బటనొత్తుడితోటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్లో డబ్బులు పడతాయట. సో రేపు రేవంత్ అన్న 2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నటువంటి పరిస్థితి. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రేవంత్ అన్న ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. సుమారు 40 ఎకరాలలో సభ పెడుతున్నాడు. ఆ సభలోనే రేవంత్ అన్న రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు విడుదల చేస్తారట. అంటే ఫస్ట్ విడతకేమో మొత్తం 70 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిండు. రెండో విడతకు సుమారు 40 లక్షల మందికి రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. వాస్తవానికి రేవంత్ అన్న 5 ఎకరాలకు ఇస్తాడేమో రైతు భరోసా, 3 ఎకరాలకు ఇస్తాడేమో అనుకుంటే కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. 2 ఎకరాల కంటే ఇప్పుడు 2 ఎకరాలకు కాదు, ఇప్పుడు పోయినసారి ఎకరానికి ఇచ్చిండు, ఇప్పుడు కూడా ఒక ఎకరానికి రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నారు. సో రేపు రేవంత్ అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి పోతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు రేపు రేవంత్ అన్న పోయి చూస్తారట. ఎక్కడెక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయి, ఎక్కడెక్కడ మేడిపల్లకి సంబంధించి అంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లకు బుంగలు పడ్డాయి, ఎక్కడెక్కడ పిల్లర్లకు పర్రెలు వారినాయి, ఏం కాత అనేది రేవంత్ అన్న మొత్తం చూసి ఆ తర్వాత ఆ పిల్లర్లను రిపేర్ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాళేశ్వరం గురించి రేవంత్ అన్న రేపు ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఈ మొత్తం కాళేశ్వరం కేసీఆర్ కూలగొట్టిండు, కాళేశ్వరం మొత్తం కేసీఆర్ రీడిజైన్ చేయించిండు, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం ఖతమైపోయింది, కేసీఆర్ వల్లనే మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళలో పోయినాయి, కేసీఆర్ మొత్తం కాళేశ్వరాన్ని ఆగం చేసి పడేసిండు, అవినీతి చేసిన అక్రమాలు చేసిన అని చెప్పి రేపు రేవంత్ అన్న ఖచ్చితంగా కేసీఆర్ని తిడతాడు. కేసీఆర్ రేపు జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెడుతున్నాడని చెప్పి కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే అన్ని మీడియా ఛానళ్ళు కేసీఆర్ గురించే రేపు వీడియోలు వేస్తారు, అన్ని మీడియా ఛానళ్ళు కేసీఆర్ గురించి వేయొద్దు, నా గురించి కూడా వేయాలి, తర్వాత జనాలు మొత్తం కూడా కేసీఆర్ వైపే చూస్తారు, కాబట్టి జనాలు కేసీఆర్ వైపు చూడొద్దు, నా వైపు కూడా చూడాలి అంటే మొత్తానికి కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ అన్న రేపు కాటారంలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు.